Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ప్రియులారా, ఈ వారం తోరా గ్రంథమునందు 30వ పర్ష కెదోషిం. కెదోషిం అంటే పరిశుద్ధులు లేదా పవిత్రులు అని అర్థం. సెఫర్ తోరానందు ఇది 30వ పర్ష, సెఫర్ వైక్రానందు లేదా లేవియ కాండమునందు ఇది 7వ పర్ష. ఈ పర్ష యొక్క 6వ అలియా వాక్య భాగములు సెఫర్ వైక్రా లేదా లేవియ కాండము 20వ అధ్యాయము 8 నుండి 22 వచనముల వరకు. ఈ అలియాలో ఎలుక పవిత్ర జీవనం మరియు ఆయన ఆజ్ఞలను అనుసరించడం గురించి మరిన్ని సూచనలు అందజేస్తాడు. మొదటిది పవిత్రతకు పిలుపునిచ్చుట. ఇజ్రాయేలీలు ఎలోహిం ఆజ్ఞలను పాటించి పవిత్రంగా జీవించాలని ఆదేశించబడ్డారు, ఎందుకంటే ఆయన పవిత్రుడు మరియు వారిని తన ప్రజలుగా ఎన్నుకొన్నాడు. రెండవది నీతివంతమైన జీవనం కలిగి ఉండాలి. అన్య దేశాల దుష్టాచారాల నుండి, ముఖ్యంగా లైంగిక పాపాలు మరియు అనైతిక ప్రవర్తనకు దూరంగా ఉండాలని ఆదేశించాడు. ఇటువంటి పాపాలు దేశాన్ని అపవిత్రం చేస్తాయి మరియు శిక్షకు దారితీస్తాయి. మూడవది న్యాయమైన జీవన నియమాలు. వివిధ పాపాలకు అనగా అవిశ్వాసము, అనైతిక సంబంధాలు వంటి వాటికి శిక్షలు విధించబడతాయి. కాబట్టి ఇజ్రాయేలీలు మరియు ఆయన యందు భయభక్తులు గలవారు ఎలోహిం యొక్క న్యాయం మరియు పవిత్రతను ప్రతిబింబించేలా జీవించాలి. నాలుగవది ఎలోహింతో ప్రత్యేక సంబంధం. ఇజ్రాయేలీలు ఇతర జాతుల ఆచారాలకు దూరంగా ఉండి ఎలోహింకు ప్రత్యేక ప్రజలుగా ఆయన నియమాల ప్రకారం జీవించాలని బోధించబడ్డారు. ఈ ఆజ్ఞలు ఇజ్రాయేలీలు ఎలోహిం యొక్క పవిత్రతను గౌరవిస్తూ నీతియుక్తంగా మరియు పవిత్రంగా జీవించడానికి మార్గనిర్దేశం చేస్తాయని ఈ అలియా వివరిస్తుంది. మరిన్ని తోరా పాఠాల కోసం మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. యాషువా మెస్సీ నామం పేరిట షలోమ్ లెహిత్రోత్. Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment and don't forget to click the bell icon for notifications.